స్తుతించడానికే మమ్మల్ని మీరు కలగజేశారు కనుక ఇప్పటి వరకు చక్కటి పాటలు గంభీరమైన తాళములతో నిన్ను స్తుతించి ఆరాధించాం ప్రభువా. వాక్యమయ్యున్న యేసు, నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడండి. నీ వాక్యమే మమ్మలను బోధిస్తుంది, నీ వాక్యమే మమ్మలను హెచ్చరిస్తుంది ప్రభువా. నీ వాక్యమే మాకు మార్గము చూపెడుతుంది, నీ వాక్యమే బలహీనతలో బలమనిస్తుంది ప్రభువా. ఆయా సమయాలలో సందర్భాలలో మా పితరులతో ప్రవక్తలతో మాట్లాడిన దేవా, ఈరోజు నీ మాట వినాలని నీ సన్నిధికి వచ్చాను యేసయ్యా. నీ మాట ద్వారా మమ్మలను బలపరచండి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దయగల మా ప్రభువా, ప్రేమగల మా తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని ఈ బిడ్డలతో మీరు మాట్లాడుమని, వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సు మాకు ప్రసాదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరము కూర్చుందము. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో సంఘమంతటికి నా ఆత్మీయులు, నా తోటి విశ్వాసులు, నా సంఘ గౌరవ సభ్యులు, ఇందిరానగర్ క్రీస్తు దేవాలయము కుటుంబముగా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరాధనలో మరి పాలు పొందిన గౌరవ సభ్యులు, పాస్టర్ కమిటీ పెద్దలు, సెక్రటరీ గారు సాల్మన్ రాజు గారు, అలాగనే ట్రెజరర్ గారు మీ ప్రసాద్ సార్కి, అలాగనే గౌరవ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున, స్త్రీల మైత్రి వారు ప్రెసిడెంట్ అమ్మగారు, బైబిల్ అమ్మగారు, అలాగనే స్త్రీల మైత్రి సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఉమెన్ ఫెలోషిప్ గౌరవ సభ్యులందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఈరోజు జూలై నెలలో మొదటి ఆదివారం నాడు మనం దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవుని యొక్క మహాకృప ద్వారా గడిచిన కాలము అనగా గడిచిన 6 మాసాలు దేవుడు మనలను కాపాడి భద్రపరిచి సంరక్షించి మనతో ఉండి మనలను అన్ని రకాలుగా అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించి మరొక నూతనమైన మాసం, నూతనమైన నెల, ఈ జూలై నెలలో మొదటి ఆదివారం ఆయనకు అగపడాలని, ఆయన నామాన్ని ఘనపరచాలని, దేవునిని స్తుతించాలని దేవుడు నీకు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం వారు మనకిచ్చినటువంటి ధ్యానాంశం ఏంటంటే స్టివర్షిప్ సండే. స్టివర్షిప్ సండే, గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్ అనే అంశము. గృహ నిర్వాహకత్వం, బాధ్యతాయుత వనరుల వినియోగము. గృహ నిర్వాహకత్వం, స్టివర్షిప్ సండే, గివింగ్ వితౌట్ కౌంటింగ్ ద కాస్ట్, బాధ్యతాయుత వనరుల వినియోగము అనేటువంటి అంశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని వాక్యములోనికి మనం వెళ్దాము. మరి పరిశుద్ధ గ్రంథము నుంచి మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని దేవుని వాక్యమును చదువుకుందాం. దయచేసి అందరం కలిసి మొదటి కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ప్రియమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలారా, స్టివర్షిప్ అనేటువంటి మాట ఓల్డ్ ఇంగ్లీష్ పదం. ఇది స్టివర్షిప్ అనే పదం చాలా విలువైనది. స్టింగ్ వర్డ్ అనేటువంటి పదములో నుండి పుట్టుకొచ్చింది.
స్టింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హాల్. యార్డ్ అనేటువంటి మాట కీపర్, ద వార్డ్, గాడ్ అండ్ గార్డియన్ అనే మాటలో నుంచి దేవుడు ఈ పదాన్ని మనకిచ్చాడు. అందుకనే స్టింగ్ యార్డ్ అనే ఈ పదములో నుంచి స్టివార్డ్షిప్ అనేటువంటి మాట వచ్చింది. దీని అర్థం ఏంటంటే ప్రియమైనటువంటి వారలారా, గాడ్ ఈజ్ ద ఓనర్, ద మ్యాన్ ఈజ్ ఎ మేనేజర్. గాడ్ ఈజ్ ఓనర్ అంటే ఈరోజు ఈ సృష్టి అంతటికి కూడా ఓనర్ ఎవరంటే దేవుడే. గాడ్ యాజ్ ఓనర్, మ్యాన్ ఈజ్ మేనేజర్ అండ్ మేనేజ్మెంట్. దేవుడు ఓనర్, మనమందరం కూడా ఎవరమంటే మేనేజ్మెంట్ అనగా మేనేజర్స్. ఓనర్ ఏం చేస్తారంటే ఏదైనా నమ్మినటువంటి వారికి సమస్తమును కూడా ఇస్తాడు. ఈ లోకంలో దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ సర్వ సృష్టి అంతటిని కూడా కలగజేసి, ఎలాగంటే తన నోటి మాట ద్వారా, కేవలము దేవుడు మనలను ప్రేమించి తన నోటి మాట ద్వారా ఈ సర్వ సృష్టిని అంతటిని కూడా కలగజేసి ఈ సృష్టిని మనకు దేవుడు ఇచ్చాడు. గాడ్ ఈజ్ ఓనర్, ద మ్యాన్ ఈజ్ మేనేజర్. కాబట్టి ఈ మేనేజ్మెంట్లో ఎలా మనం ఉండాలి? దేవుడు మనలను నమ్మి ఈ సృష్టిని మన చేతిలో పెట్టాడు. అందుకని ఇదేది మనది కాదు. దేవుడు ఇచ్చిన ఈ సృష్టిలో అన్నీ కూడా దేవునివే. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథములో 24వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథంలో మనము దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదు. ఇదంతా దేవుడు మనకిచ్చాడు, మనలను ప్రేమించాడు. 2వ అధ్యాయం ఆదికాండములో మనం చూసినట్లయితే 15వ వచనములో, వనరులను సద్వినియోగం చేయాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని కూడా మనం కాపాడాలి, భద్రపరచాలి. అందుకనే దేవుడు ఈ సృష్టిని కాయడానికి, మేపడానికి ద గాడ్ అండ్ గార్డియన్, కీపర్, వార్డ్, ఇవన్నీ పదాలు ఈ స్టివార్డ్షిప్లో నుంచే స్టింగ్ యార్డ్ అనే పదములో నుంచి మనకు వచ్చినాయి. అందుకనే ఆదికాండం 2వ అధ్యాయంలో 15వ వచనములో మనం గమనించినట్లయితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ప్రియమైన వారలారా, ఈ గృహ నిర్వాహకత్వం, దేవుడు మనలను ఈ సృష్టిలో మనలందరినీ కూడా మేనేజ్మెంట్ లేదా మేనేజర్గా పని చేయడానికి ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, ఈ పదాలన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా విలువైనటువంటి పదాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ సర్వ సృష్టిలో దేవుడు మనలందరినీ ఒక స్టివార్డ్షిప్, గృహ నిర్వాహకుడిగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి దీనిని మనం ఏం చేయాలంటే భద్రం చేయాలి, కాపాడాలి. భావి భవిష్యత్తు తరాలకు మనం వీటిని అందించేవారిగా ఉండాలని దేవుడు మనకొక పనిని, ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. ఈ పనిలో మనము బాధ్యత కలిగి ఉండాలి. రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ అనేది చాలా విలువైనది. రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, ఈ రెండు కూడా చాలా విలువైనటువంటి పదాలు. రెస్పాన్సిబిలిటీ, ప్రతి దానికి కూడా మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి.
ఈరోజు దేవుడు మనలను ప్రతి ఉద్యోగంలో కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు, మన కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, అన్ని సమయాలలో దేవుడు మనలను ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. హల్లెలూయా. బాధ్యత చాలా విలువైనది. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, గృహ నిర్వాహకత్వము అనేది చాలా విలువైనది. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనుషులకు కనబడవలనని కాదు, దేవుని యందు మనం నమ్మిక కలిగిన వారముగా కనబడాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనంలో కొంతమంది మనుషులకు కనబడాలని ఏదేదో చేస్తూ ఉంటారు. మనుషులకు కనబడాలని కాదు, ఇదిగో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ నమ్మకాన్ని చూస్తున్నాడు, నిన్ను ఆయన నమ్ముతున్నాడా లేదా, నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నీవు సరైనటువంటి విధంగా నీవు ఉన్నావా లేదా, దేవుడు మనలందరినీ కూడా పరీక్షించే దేవుడు. ద టెస్ట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, టెస్ట్ అనేటువంటిది చాలా విలువైనది. సమయం చాలా విలువైనది, అండ్ టెస్ట్ చాలా విలువైనది. పరీక్ష, అలాగనే ట్రస్ట్, అప్పగింపబడినటువంటి దానిలో మనమందరం ట్రస్ట్, టైం అండ్ ట్రెజరర్ అండ్ టాలెంట్స్, ఇవన్నీ కూడా ఈ అకౌంటబిలిటీలో లేదా ఈ స్టువర్షిప్లో కనబడే పదాలుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 4 వచనాలు గమనిస్తే, మనుషులకు కనబడవలనని కాదు. ఈనాడు మనం ఏం చేసినా మనుషులు మనల్ని చూడాలని అనుకుంటాం. కానీ ప్రియమైన వారలారా, మనుషులు యందు నీవు కనబడాలని ఏదో నమ్మించినట్టుగా నీవు చేస్తే ఒకవేళ నీకు నీవే సాటిస్ఫాక్షన్ కావచ్చేమో, కానీ మనుషులకు కనబడాలని కాదు, కానీ ఇదిగో ఆ దేవునికి నీవు కనబడాలి. సంఖ్యాకాండములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మోషేను గురించి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండములో మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయంలో 6-8 వచనములు, అలాగనే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే, మిక్కిలి సాత్వికుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులలో మోషే మిక్కిలి సాత్వికమైనటువంటి మనసు కలిగిన వాడు. అందుకనే మోషేను దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. మోషే, నువ్వు ఒక్కడివే నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు ఒక్కడివే సింహాసనం మీద కూర్చుంటే ఈ ప్రజలందరూ నీ ముందు నిలబడ్డారయ్యా. కాబట్టి ఇత్రో సమాధానం చెప్తా ఉంటే ఇత్రోను కూడా నాయకుడిగా మోషే గౌరవించాడు. మన పైన ఉన్నటువంటి అధికారులను మనం గౌరవిస్తే మన కింద ఉన్నటువంటి వారు కూడా మనల్ని గౌరవిస్తారు. కాబట్టి మోషే మరి నాయకుడే. నిర్గమాకాండములో 18వ అధ్యాయము 7, అలాగే 24వ వచనం, 18వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీ ఒక్కడవే కుర్చీ మీద కూర్చుంటే ఎలా? ఇదిగో నమ్మకమైన వారికి అధికారం ఇవ్వు. నిర్గమాకాండములో 18వ అధ్యాయములో 21వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. నమ్మకమైన వారికి అధికారం ఇవ్వు, బాధ్యతలనివ్వు. నీకు కొంత ఈజీ అవుతుంది. అకౌంటబిలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వము అనేది ఖచ్చితంగా మనము నిర్వర్తించాలి. ఈ రోజున మానవులలో ఈ నమ్మకత్వం అనేది తగ్గిపోయింది. బాధ్యత అనేది కరువైపోయింది. ఎక్కడ చూసినా ఈర్ష్య, ద్వేషము, పగ, రోషము, వంచన, మనిషిని మనిషిగా సహించలేకపోవడం, మానవత్వం మరిచిపోవడం, పాపములో నిండుకొని జీవిస్తున్నారు. మనిషికి మధ్య ప్రేమ చల్లారుతుంది. భయం, భక్తి, మర్యాదలు, ఆప్యాయతలు, వినయము, విధేయత, క్రమశిక్షణ, చిన్న పెద్ద గౌరవం పూర్తిగా పోయాయి. బంధాలు, బంధుత్వాలు మరిచి నువ్వెంత అంటే నీ లెక్కంత అనేటువంటి రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరికి వారే గొప్పగా, ఎవరికి వారే నాయకులుగా, ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటూ, ధనవంతులు ధనవంతులతో, డాక్టర్లు డాక్టర్లతో, పేదవారు పేదవారితో స్నేహం చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా ఈర్ష్య, ద్వేషము, పగ మరి ఈనాడు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవుడిచ్చినటువంటి ప్రతి పనిలో మనమందరము కూడా బాధ్యతగా నిర్వర్తించాలి. దేవుడిచ్చినటువంటి ప్రతి పనిలో మనం బాధ్యత, ఉద్యోగములో బాధ్యత, కుటుంబములో బాధ్యత, ఇవన్నిటిని కూడా మనం రెస్పాన్సిబిలిటీగా ఒక బాధ్యత కలిగిన పౌరులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కొందరికి కొన్ని తలాంతులు, టాలెంట్స్ దేవుడిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, కొంతమందికి 5 తలాంతులు ఇవ్వచ్చు, కొంతమందికి 2 తలాంతులు ఇవ్వచ్చు, కొంతమందికి 1 తలాంతే ఇవ్వచ్చు. ఎన్ని తలాంతులు అన్నది ముఖ్యం కాదు, కానీ ఇచ్చినటువంటి ఆ తలాంతులు, ఆ టాలెంట్స్ నీవు ఏ విధముగా ఉపయోగించావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వనరులను నీవే విధముగా ఉపయోగించావో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఒక కుటుంబంలో గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి నమ్మకత్వం ఉన్నది. చాలామంది భార్యాభర్తల మధ్య నమ్మకాన్ని కోల్పోయారు. ఒక గృహిణి ద స్టువర్డ్షిప్, ఒక యజమానుడు ఒక స్టువర్డ్షిప్. ఈ రోజున ఒక గృహంలోనికి వెళ్తే ఆయన చెప్తా ఉంటాడు, అయ్యా నేనేం చెప్పాను, చెప్పేదంతా ఆమెదే, పై చెయ్యి నాదేమీ లేదు. భార్యా బాధితుల సంఘం, ఈనాడు చాలామంది భార్యా బాధితుల సంఘం. ఒక ఆయన పాట పాడుతూ ఉన్నాడు, భార్యా బాధితులం మేము భార్యా బాధితులం, భార్యల చేత పీడించబడేటి ఉత్తమ మగవాళ్ళం, మేము నోరున్న మోగోళం. భార్యాబాధితులం, మేము భార్యాబాధితులం, భార్యల చేత పీడించబడేటి ఉత్తమ మగవాళ్ళం, మేము నోరున్న మోగోళం. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న వస్తేనేమో బాగా గౌరవించాలంట, వీళ్ళ అమ్మా నాన్న మాత్రం గౌరవించొద్దు. అత్త మామను గౌరవం ఇవ్వాలంటారు, మా అత్త మామకి గౌరవం ఇవ్వాలంటారు, వాళ్ళత్త మామ కనబడగానే బగ్గుమంటారు, అగ్గి మీద గుగ్గిలమవుతారు, గగ్గోలెడతారు, వారు చిరబురలాడతారు. ఎందుకంటే ఈరోజు కుటుంబంలో మనం గమనించినట్లయితే అత్తామామను గౌరవించాలంటే వాళ్ళ అమ్మా నాన్ననేమో గౌరవించాల, కానీ మా అమ్మా నాన్నను మాత్రం గౌరవించేది లేదు. అంటే ఈనాడు ఈ సమాజంలో ఎలా ఉంది, స్త్రీ ఎలా ఉంది అనంటే, ఈ కుటుంబ జీవితాలలో అకౌంటబిలిటీ లేదా రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాల్సినటువంటి స్త్రీ నేడు ఎలా ఉందంటే, ఈ ఆధునీకరణలో దైవ దర్శనం పోయి దూరదర్శనం వచ్చింది. ఈ మహిళలకి ఏమైందంటే, ఈనాడు దైవ దర్శనం, దేవుని దర్శనానికి వెళ్దామనేది పోయి ఈనాడు దూరదర్శనం వచ్చి టీవీల ముందే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డ, ముద్దు బిడ్డ, ఆడది ఆధారం, చిన్నారి పెళ్లి కూతురు, ఈ తరం ఇల్లాలు, కోడల కొడుకు పెళ్ళమ, కాంచన గంగ, మంగమ్మ గారి మనవరాలు, సీతామహాలక్ష్మి, మనసు మమత, పుట్టింటి పట్టుచీర, పవిత్ర బంధం, పవిత్ర పెళ్లినాటి ప్రమాణాలు, అంతాపురం, మేఘమాల, కార్తీక దీపం, ఇన్ని సీరియల్ చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. దేవుడు అన్నాడు, టైం అనేది చాలా విలువైనది. ఈరోజు ఈ సమయం అంతా దుర్వినియోగం చేస్తూ, ఎందుకనంటే ఒక గృహిణి ఒక స్టువర్డ్షిప్. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. ఒక స్త్రీ పెందల కడనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరుస్తుంది, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అని అందరూ. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఒక స్టువర్డ్షిప్గా ఉండాలి. ఒక గృహిణి ఒక స్టువర్డ్షిప్, ఒక తండ్రి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రి, ఇంటికి యజమానుడు స్టువర్డ్షిప్, ఒక సంఘములో ఒక కాపరి స్టువర్డ్షిప్, ఒక సంఘములో ఒక పెద్ద ఒక స్టువర్డ్షిప్. ఈ రోజున ఇవ్వబడిన ప్రతి పనిలో వనరులను మనం సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగములో గమనించినట్లయితే ఈ రోజున ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 13వ అధ్యాయము 8 నుంచి 18 వచనాలు గమనించినట్లయితే ఈ వచన భాగంలో 2 వ్యక్తులు మనకు కనబడుతున్నారు. ఒక ఆయన అబ్రహాము, మరొక ఆయన లోతు. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము, యెహోవా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అబ్రహాము చాలా
యథార్థవంతుడు, నీతిమంతుడు. అబ్రహాము చాలా గొప్ప వ్యక్తి, విశ్వాసులకు తండ్రి. అలాంటి అబ్రహామును దేవుడు మొదటగా పిలిచాడు. అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ సొంత దేశము నుండి నేను చూపించు దేశానికి నీ వెళ్ళమని ఒక్క అబ్రహామును మాత్రమే దేవుడు పిలిచాడు. అబ్రహామును వెళ్ళమంటే అబ్రహాము ఒక్కడే వెళ్తూ ఉంటే అబ్రహాముతో పాటుగా లోతు కూడా ప్రయాణమై వెళ్ళాడు. అబ్రహాము వద్దనలేదు. ఎందుకనంటే అబ్రహాముకి స్వార్థం అనేది లేదు, కేవలము ప్రేమ మాత్రమే ఉన్నది. అబ్రహాము చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, దేవుని నమ్మినటువంటి వాడు, దర్శన వీరుడు. ఆయనకు మించినటువంటి విశ్వాసం ఈ లోకంలో ఎవరికి కూడా లేదు. అబ్రహాము ఒక్కడిని వెళ్ళమన్నా కూడా అబ్రహాముతో పాటు లోతు కూడా ప్రయాణమై వెళ్ళాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము మొదటిగా చాయిస్ ఎవరికి ఇచ్చాడంటే లోతుకే ఇచ్చాడు. అయ్యా, నీకు ఏది కావాలో ముందు కోరుకోమంటున్నాడు. స్వార్థం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో, మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాదు కానీ ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మంచి మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగినటువంటి మంచి మనసు ఏంటది? ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినాడు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను అనుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, మనసుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా, మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన 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 ఆరాధన. దేవుని మనసు ఏంటో తెలుసా? కొరింథీ పత్రికలో రాయబడినటువంటి పాఠంలో 2వ కొరింథీ పత్రికలో ఈరోజు మనం చదువుకున్నాం 9వ వచనములో, 8వ అధ్యాయము 9వ వచనములో, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. హల్లెలూయా. ఆయన కృపేంటో మీకు తెలుసా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన కృపేంటో మీకు తెలుసా? ఆయన కృపేంటంటే భూమి మీదకి దిగి రావడమే. భూమి మీదకి దిగి రావడమే. పరలోకమును, ఆ ఉన్నతమైన సింహాసనమును, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యము అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం, ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనం విధి విధానాలు చూసినట్లయితే ఆయన యొక్క ద ఇమేజ్ ఎలా ఉంది? ఒక మానవుడుగా, ఒక సర్వెంట్గా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇమేజ్ ఆఫ్ మ్యాన్, ఇమేజ్ ఆఫ్ సర్వెంట్, ఇమేజ్ ఆఫ్ ఎంటీ, ఇమేజ్ ఆఫ్ కెనోసిస్ అంటే రిక్తుడు అనేటువంటి మాట బైబిల్లో. ఇమేజ్ ఆఫ్ మ్యాన్, ఒక మానవుడిగా మానవులను కలుసుకోవడానికి దేవుడి లోకానికి దిగి వచ్చాడు. ద ఇమేజ్ ఆఫ్ సర్వెంట్, అయ్యా నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుట కొరకును అనేకులకు క్రయధనముగా, మరి విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి నేను వచ్చాను. ఇమేజ్ ఆఫ్ సర్వెంట్. ద ఇమేజ్ ఆఫ్ ఎంటీ, ఖాళీ. ద ఇమేజ్ ఆఫ్ ఎంటీ, కెనోసిస్ అనేటువంటి గ్రీక్ వర్డ్, కెనోసిస్ థియరీ. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ధనవంతుడయుండి తన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దరిద్రుడయ్యాడు.
అబ్రహాము కూడా అదే ఆలోచన చేసి, అయ్యా ముందు నువ్వే తీసుకో, ఏది కావాలి నీకేది కావాలో అదే నువ్వే ముందు తీసుకో. నువ్వు తూర్పు వెళ్తే నేను పడమర వెళ్తా, ఒకవేళ నువ్వు పడమర వెళ్తే నేను తూర్పు వెళ్తా. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ఇలాంటి ప్రేమ, ఇలాంటి నమ్మకత్వం ఈరోజు ఎవరికైనా ఉన్నదా? ఈరోజు మానవునిలో ఇలాంటి ప్రేమ లేదు, కానీ స్వార్థం అనేది ఈనాడు ప్రతి మానవులో ఉన్నది. అబ్రహాములో ఏమి లేదంటే స్వార్థం లేదు, అబ్రహాములో స్వార్థం లేదు. కాబట్టి అక్కడ లోతు కోరుకున్నాడు, పచ్చగా ఉన్నది, ఇది యెహోవా తోట అనుకున్నాడు, పచ్చగా పైరుతో నిండి ఉన్నది. కానీ అక్కడ గొడవ, కలహము, అక్కడ కొట్లాట జరుగుతూ ఉంది. అబ్రహాము నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి ఆయన చెప్పబడిన మాట ఏంటంటే, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, మనము బంధువులము గనుక. కదండి, అక్కడ రాయబడ్డ మాట ఉంటుంది ఆది కాండము, మరి చదవబడినటువంటి వాక్యంలో ఆది కాండం 18వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చదవబడిన వాక్యములో ఈ మాట రాయబడి ఉన్నది, మనము బంధువులము గనుక. 8వ వచనం, కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. హల్లెలూయా. మనము బంధువులము గనుక. ఈరోజు ప్రియమైన వారలారా, దేవుని ఇంటిలో మనమందరం బాధ్యత కలిగిన వారం. దేవుని ఆధ్యాత్మికమైన జీవితంలో, విశ్వాస జీవితంలో మనమందరం ఒక కుటుంబం. తండ్రి మనకు దేవుడు ఓనర్, మనమందరం కూడా మేనేజర్లం లేదా మేనేజ్మెంట్. ఈ సందర్భంలో మనకు ఏముండకూడదంటే కొట్లాట్లు ఉండకూడదు, గొడవలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కార్పణ్యాలు ఉండకూడదు. మనం బంధువులం కాబట్టి మనకు కలహములు ఉండొద్దు. అబ్రహాము ఎంత గొప్ప మాట, ఎందుకంటే మన పొరుగువారు బాగుండాలి, కీడించి మేలు చేయము. ఎందుకంటే మనం ఇతరులకి ఎప్పుడైనా సరే శ్రేష్టమైనది ఇవ్వాలా, విలువైనది ఇవ్వాలి, ఘనమైనదే ఇవ్వాలా. మనకు నష్టం జరిగినా పర్వాలేదు, కానీ మన పొరుగు వారికి మాత్రం మనం ఇచ్చేది శ్రేష్టమైనదే ఇవ్వాలా, ఘనమైనదే ఇవ్వాలా, విలువైనదే ఇవ్వాలా. అందుకనే లోతుకి అబ్రహాము మరి ఎంతో విలువైనదిగా ఆయన కోరుకున్నది దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాస జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి. ఆయన పరలోక సంబంధమైన విషయాల మీద మనసుంచాడు, కానీ భూలోక సంబంధమైన వాటి మీద ఆయన మనసు పెట్టలేదు. కానీ లోతు మాత్రం ఈ లోకమే శాశ్వతం అనుకున్నాడు, ఈ లోకములో పచ్చగా ఉన్నదే మంచిదనుకున్నాడు, ఇదే శాశ్వతం అనుకున్నాడు. ఈ లోకానుసారంగా జీవించడానికే లోతు ప్రయత్నం చేశాడు. చివరికి ఏమైందంటే సొదొమ గొమొర్రా పట్టణం అంతా కూడా సర్వనాశనమైపోయింది. లోతు కోరుకున్నటువంటి ప్రదేశం అంతా కూడా మరి దేవుడు దానిని అగ్ని చేత కాల్చివేశాడు. లోతు కోరుకున్న పట్టణం అంతా కూడా, సొదొమ గొమొర్రా అంతా కూడా అగ్ని చేత కాల్చివేయబడింది. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. లోతు అవిధేయుడైపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకు పుట్టినటువంటి సంతానం ఆ మోయాబీయులుగా, ఇంకా ఇశ్రాయేల్ ప్రజలకు శత్రువులుగా వారు జీవించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ నమ్మకత్వం అనేది మనం కలిగి ఉండాలి. అబ్రహాము లోతు విషయంలో అబ్రహాము లోతు నమ్మాడు, కానీ లోతు మాత్రం అబ్రహాము పట్ల మరి స్వార్థమే ఆలోచించాడు. అయ్యో ఇదంతా పచ్చగా ఉంది, ఇదే నేను తీసుకుంటే అబ్రహాము ఏమవ్వాలి, అబ్రహాము జీవితం ఏమవ్వాలని ఏ మాత్రం కూడా ఆలోచన చేయలేదు. కేవలం స్వార్థముతో తన వ్యక్తిగత లాభం కోసం, తన వ్యక్తిగత ప్రయోజనం కోసమే ఆలోచన చేసి భ్రష్టుడైపోయాడు. కానీ ప్రియమైనటువంటి వారల అబ్రహాము మాత్రం విశ్వాస జీవితాన్ని జీవించాడు. అందుకనే ప్రియమైన వారలారా, ఈరోజు మనం దేవునికి విలువను లెక్క చేయక ఇచ్చుటయే విశ్వాసం. విలువను లెక్క చేయొద్దు, దాని కాస్ట్ ఎంత అన్నది ముఖ్యం కాదు. ప్రియమైన వారలారా, విలువను లెక్క చేయక ఇచ్చినదే ప్రీతికరం. కాబట్టి 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, పౌలు గారు సంఘముతో మాట్లాడుతూ, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం మాసిదోనియా సంఘం. ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే చాలా గొప్పది. పౌలు యూదుడు, గొప్ప యోధుడు, హెబ్రీయుడు, సున్నతి పొందినవాడు, రోమియుడు, గమాలియేలీల పాదముల యొద్ద విద్య నేర్చుకున్నవాడు, సంఘములను కట్టినవాడు, సంఘాన్ని క్రమమైన విధానములో నడిపించినటువంటి వాడు.
పౌలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 8వ అధ్యాయంలో మరి మనం దేవుని వాక్యములో మనం చూసినట్లయితే పౌలు మాట్లాడుతూ సంఘమును గురించి ఆయన ఇస్తున్నటువంటి మంచి సాక్ష్యం ఏంటంటే, మరి వారు నిరుపేదలు. ఎలాంటి వారంటే ఈ సంఘం నిరుపేదలు. ఈరోజు మనం పేదవారమా నిరుపేదలమా? ఏ పేదలం మనం? ఈరోజు మనం పేదవారము కాదు, నిరుపేదలము కాదు. ఎందుకనగా నిరుపేదలంటే రోజుకి కనీసం ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తారు. అయితే పేదవారైతే రోజుకు 2 సార్లు చేస్తారేమో. నిరుపేదలైతే రోజుకు ఒక్కసారే భోజనం చేస్తారు. ఈరోజు మనం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తున్నామో మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనకు కావలసినవన్నీ వనరులు, ఆహారము, ఉద్యోగము అన్నీ దేవుడు మనకిచ్చాడు. కానీ మాసిదోనియా సంఘం వారు నిరుపేదలు, బహుశ్రమల వలన పరీక్షించబడి. దేవుని వాక్యములు 2వ వచనములో మనం చూస్తూ ఉంటాం, వారు బహుశ్రమ వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి. వారికి బహుశ్రమలు, దరిద్రత, పేదరికం. ఈ పేదరికం అనేది ఒక దరిద్రతమైనటువంటి స్థితిలో వారు జీవించినా కానీ వారి దాతృత్వం మాత్రం, వారికి దేవునికి ఇవ్వడం మాత్రం ముందంజలోనే ఉన్నారు. దేవునికి ఇచ్చి నష్టపోయేవారు ఎవరు ఉండరు. మానవులకిచ్చి నష్టపోయేవారు ఉంటారేమో కానీ దేవునికిచ్చి నష్టపోయే వారు ఎవరు కూడా ఉండరు అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఒకడు ఇచ్చు కానుక, సామెతల గ్రంథములో మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనములో గమనించినట్లయితే, ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటకి వానిని రప్పించును. ఒకడు ఇచ్చు కానుక, ఎందుకంటే మనం దేవునికి ఇస్తే దేవుడు మనలను గొప్పవారుగా చేస్తాడు. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగజేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని నడిపించును. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞ ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం 22-27లోను, అలాగనే 12వ అధ్యాయం 6 నుంచి 19 వచనాలు గమనించినట్లయితే దశమ భాగములు దేవునికి ఇవ్వాలి అని మోషే వారికి ఆజ్ఞ ఇచ్చాడు. దాని ప్రకారముగా మరి వారందరూ కూడా దశమ భాగములు, ప్రథమ ఫలములు దేవునికి ఇవ్వడం అనేది మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియమైనటువంటి వారలారా, ఈ మాసిదోనియా సంఘం దేవునికి ఇవ్వడంలో సామర్థ్యము కంటే ఎక్కువ, అక్కడ రాయబడ్డ మాట మనం చూస్తూ ఉంటాం కదండి. వారు నిరుపేదలే కానీ దేవునికి ఇవ్వడంలో సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిరి. సామర్థ్యము కంటే ఎక్కువ. మనం దేవునికి ఇచ్చేది మన స్థితిని బట్టి ఇస్తాం కానీ మన హృదయాన్ని బట్టి మనం ఇవ్వడం లేదు. మన స్థితిని బట్టే ఇస్తున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్థితిని బట్టి కాదు నీ దేవునికి ఇచ్చేది, నీ హృదయమును బట్టి దేవునికి నీవు ఇవ్వాలి. హల్లెలూయా అనండి. దేవా నీ అన్నీ నావే, నా అన్నీ నీవే ప్రభువా. ప్రమాణం చేశాం ఇప్పుడు. దేవా నీ అన్నీ నావే ప్రభువా, నా అన్నీ నీవే. దేవుడు మనకిచ్చిందంతా ఆయనదే, ఉద్యోగం ఆయనదే, కుటుంబం ఆయనదే. ఈ రోజున దేవుడిచ్చినవన్నీ దేవుడిచ్చినవే, అన్నీ దేవుడే మనల్ని నమ్మి దేవుడు మనకిచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి దానిలో మనం ఇవ్వవలసిన భాగాన్ని దేవునికి మనం ఇవ్వాలా. ఈ మాసిదోనియా సంఘం వారు చూడండి, ఎవరు వారిని ప్రేరేపించలేదు, ఎవరో వారిని ఒత్తిడి చేయలేదు. కేవలము మంచి మనసు కలిగి వారంతటికి వారే తామంతట తామే ఇచ్చిరని చెప్పుకొనిది. అక్కడ రాయబడ్డ మాట కదండి. మనం 8వ అధ్యాయంలో చదివినట్లయితే తామంతట తామే దేవునికి అప్పగించుకున్నారు. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, ఒక మాసిదోనియా సంఘము దేవునికి ఇవ్వడంలో ఎంత గొప్పది. ఎందుకంటే దేవుడిచ్చి మర్చిపోతాడు, పొందుకున్నటువంటి మనం మర్చిపోకూడదు. అందుకని అబ్రహాము లేదా దావీదు మాట్లాడుతూ
103వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎందుకంటే దేవుడిచ్చి మర్చిపోతాడు, కానీ పొందుకున్నటువంటి మనం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ మాసిదోనియా సంఘం దేవునికి ఇవ్వడంలో సామర్థ్యము కంటే ఎక్కువగా దేవునికిచ్చి దేవుని నామములో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఎందుకంటే దేవుడు పరలోకమును విడిచిపెట్టి, ఆ భాగ్యమును విడిచిపెట్టి, ఒక మానవుడిగా దేవుడిగా మనకొచ్చి, ఈ లోకంలో 2 దరిద్రులు ఉన్నారు, ఒక లాజరు ఒక దరిద్రుడయ్యాడు. ఇదిగో యేసు ప్రభువారు మన నిమిత్తమే ఆయన దరిద్రుడయ్యాడు. లాజరు అనేటువంటి వ్యక్తి దరిద్రుడే, కానీ చనిపోయిన తర్వాత ఇదిగో అబ్రహాము రొమ్మును ఆనుకొనేమో ఆయన పరలోకములో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఒక ధనవంతుడు మాత్రం సనుగు కొనక, మరి ఆయన దేవునికి ఏమి ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఈ లోకములో తినుము త్రాగుమన్నట్టుగా జీవించాడు. ఆయన జీవితం ఎలా ఉందో లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పారు. అబ్రహామా, ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి లాజరు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా దరిద్రులముగా ఉండవచ్చు. పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని సంపాదించుకున్నాను, ఈ లోకములో ఉన్నదంతా స్క్రాబ్, అంటే పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాడు. అందుకని దేవుడు మన నిమిత్తమై దరిద్రుడై తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. కాబట్టి మాసిదోనియా సంఘము కూడా ఆయన కృప ఏంటో ఎరిగిన వారు కనుక దేవునికి ఇవ్వడంలో విలువను లెక్క చేయక దేవునికి ఇచ్చారు. అందుకనే మాసిదోనియా సంఘం దేవుడు బహుగా ఆశీర్వదించాడు. కాబట్టి ఈ మాసిదోనియా సంఘములో వర్తకులు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ధనిక వర్గం ఉన్నది. ధనవంతులు ధనవంతులుగా ఎదిగిపోతున్నారు, పేదవారు అతి పేదవారుగా దిగజారిపోతున్నారు. అయినప్పటికీ సరే ఈ కొరింథీ సంఘములో ఎన్నో వర్గాలు ఉన్నాయి, ఎన్నో వివాదాలు ఉన్నాయి. మేము అపోలో వారము, మేము పౌలు వారము, మేము కెఫా అని రకరకాల వర్గాలు ఉన్నాయి. విగ్రహారాధన ఉన్నది, వ్యభిచారం ఉన్నది, పాపం ఉన్నది, అనైక్యత ఉన్నది, స్వార్థం ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మాసిదోనియా సంఘాన్ని పౌలు గారు బలపరుస్తూ, మరి వారు దేవుని పరిచర్య కొరకై మాసిదోనియా సంఘం దేవునికి ఇవ్వడంలో ముందంజ ఉన్నారు అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన కృప మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఒక కుష్ఠరోగి ఇంట యేసుక్రీస్తు ప్రభుల వారు భోజనానికి కూర్చున్నప్పుడు, ఇదిగో ఒక స్త్రీ విలువైనటువంటిది, ఆనాడు సమాజంలో బంగారం కంటే విలువైనది ఏంటంటే అచ్చ జటా మాంసి. ఈ అత్తర్ అనేది చాలా విలువైనది. ఆనాడు సమాజంలో బంగారం కంటే విలువైనది ఏంటంటే అత్తరే. ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, పర్ఫ్యూమ్, ప్యూర్లీ పర్ఫ్యూమ్, చాలా ధనిక వర్గం వాడేటువంటిది పర్ఫ్యూమ్. ఈ అచ్చ జటా మాంసి అనేటువంటిది చాలా విలువైనది. అలాంటి విలువైనటువంటి అత్తరును తీసుకొని ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 14వ అధ్యాయములో 3 నుంచి 11 వచనాల్లో గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీని గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్త్రీ మరి విలువైన అత్తరబుడ్డిని పగలగొట్టి యేసయ్య పాదాలను లేదా యేసయ్యను అభిషేకించి తన తల వెంట్రుకలు కూడా చాలా విలువైనవి. ఎందుకంటే పూర్వకాలంలో తల వెంట్రులకు దేవుడు చాలా విలువనిచ్చాడు, అత్తరకు కూడా విలువిచ్చాడు. కానీ ఆ విలువను లెక్క చేయక దేవుని అభిషేకించినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. విలువను లెక్క చేయక మరి దేవునికి ఇవ్వడములు అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా ఆమెను కోపగించుకున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడు డబ్బు సంచే, ఇస్కరియోతు యోధా దగ్గర ఎప్పుడు కూడా డబ్బు సంచే ఉంటుంది. మనకు కూడా అప్పుడప్పుడు డబ్బు సంచే జేబులో చేయబెడితే చేతికి డబ్బులు తగిలితే హ్యాపీ, ఒకవేళ తగలకపోతే బాధ. ఈరోజు చాలామంది డబ్బు సంచిని కలిగిన వారు చాలామంది ఉన్నారు. ఇస్కరియోతు యోధా ఎప్పుడు కూడా డబ్బు సంచి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ మరి పాపమందు పట్టబడిన స్త్రీ అయి ఉండొచ్చేమో. దేవుడు నాకంటే గొప్పవాడు, ఎత్తర కంటే గొప్పవాడు, ఈ విలువైనటువంటి వ్యక్తి అని నమ్మి యేసు ప్రభు పాదాల దగ్గర ఆమె పడి కన్నీరుతో పాదాలను కడిగి అత్తరను పూసి తల వెంట్రుకలతో మరి పాదములను తుడిచినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. విలువను లెక్క చేయక యేసును ప్రేమించినది. అందుకని యేసు ప్రభు ఆమెను గురించి సాక్ష్యం ఇచ్చారు.
ఆమె జోలికి మీరు వెళ్ళకండి. ఉత్తమమైనదై ఆమె చేసింది, నా భూస్థాపన చేసింది, తన శక్తి కొలది చేసింది. ఈ మాటలన్నీ కూడా ఈ మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం, మార్కు సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి ఇచ్చేటప్పుడు విలువను లెక్క చేయక దేవునికి మనం ఇవ్వాల. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు యోసేపు. యోసేపును గురించి మనం ఆలోచన చేస్తే, ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను పంపెను. ఐగుప్తు దేశంలో పోతిఫరు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతనే నిర్వర్తించాడు, కానీ పాపము వచ్చినా కూడా పాపానికి లొంగలేదు. నిర్ణయం తీసుకోవడంలో సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. యోసేపు గొప్పవాడుగా దీవించబడ్డాడు. దర్శన వీరుడు, జ్ఞాన సంపన్నుడు, ఖైదీలపై నాయకుడు, పోతిఫరు ఇంట్లో నాయకుడు. ఎంత గొప్ప వ్యక్తి యోసేపు, ఫలించడి కొమ్మ. అలాంటి యోసేపు పోతిఫరు ఇంట్లో మంచి గృహ నిర్వాహకత్వాన్ని కొనసాగించినట్లుగా మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కరువు కాటాలు వస్తాయని, ఎన్నో ఆటంకాలు వస్తాయని, ఇబ్బందులు వస్తాయని ముందుగానే ఎరిగి ఐగుప్తు దేశంలో మరి ధాన్యాన్ని సమకూర్చినటువంటి వ్యక్తి. ఒకానొక సమయంలో తన అన్నలు, తన తండ్రి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు యోసేపు వారిని ప్రేమించి వారికి జీవనోపాధి కొరకు సహాయం చేసినట్లుగా మనము దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అన్నలు మోసం చేశారు, యోసేపును గోతిలో పడవేశారు. గోతిలో పడ్డోడెప్పుడు గోతిలో ఉండడు, ఏదో ఒక రోజున తిరిగి లేస్తాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు గోతిలో పడ్డాడు, తిరిగి లేచి ఐగుప్తు దేశానికి వెళ్ళి మిద్యానీయులకు అమ్మబడినటువంటి వ్యక్తి ఐగుప్తు దేశంలో పోతిఫరు ఇంటిలో ఆయన పనివాడుగా కుదిరాడు. ఇదిగో పోతిఫరు ఇంట్లో ఉన్నా కూడా బాధ్యతను విస్మరించలేదు. ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనే చేశాడు. ఈ రోజున మనం మన పనిలో మన యజమాని మనలను నమ్ముతున్నారా? ఉద్యోగంలో, కుటుంబంలో, మన ఇంటిలో మనలను నమ్ముతున్నారా? ఈ రోజున మనలను నమ్మి తాళాలు వేయకుండా ఉంటున్నారా? ఏమ్మా, ఇంట్లో మనలను నమ్మి ఇంటికి తాళం వేయకోకుండా ఉంటున్నారా? బీరువాకు తాళాలు వేయకుండా ఉంటున్నారా? నమ్మకం లేదు. భర్త భార్యను నమ్మేది లేదు, భార్య భర్తను నమ్మేది లేదు. ఒకరో తెలియకుండా ఒకరు సీక్రెట్ లాకర్స్. భార్యాభర్తలు ఇద్దరు నిద్రపోతున్నారు, అర్ధరాత్రి 12 అయింది, వాళ్ళిద్దరి మధ్యలో సెల్ ఫోన్ ఉన్నది. సెల్ ఫోన్ రింగ్ అయింది, ఏదో శబ్దం వచ్చింది. రింగ్ అనగానే దిగ్గును లేచింది భార్య. ఈ సమయంలో ఎవరు మెసేజ్ పెట్టారు మా ఆయనకని చూడటానికి? ఎందుకంటే నమ్మకం. ఈ రోజున భార్యలు ఎలా ఉన్నారంటే, లేపితే లెగరు, కానీ సెల్ ఫోన్లో మెసేజ్ వస్తే మాత్రం దిగ్గును లేచి చూస్తారు భర్తకి ఏ మెసేజ్ వచ్చిందోనని. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నమ్ముతున్నాడు, నమ్మాడు. ఆ నమ్మకత్వాన్ని మనము నిరంతరము కొనసాగించేవారుగా ఉండాలి. ఒక దినం ఉన్నది, ఒక రోజు ఉన్నది, మనం లెక్క అప్పచెప్పాలి. అకౌంటబిలిటీ స్టువర్డ్షిప్ అనే దానిలో అకౌంటబిలిటీ అనేది కూడా చాలా విలువైనది. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయములో 10వ వచనములో ఏమున్నదంటే, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసిందే. ఒక రోజు ఉన్నది, మనందరికీ జడ్జిమెంట్ ఉన్నది. వాని క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసిందే. ఒకరోజు లెక్క అడుగుతాడు దేవుడు. అయ్యా, ఇదిగో నీకు నేను 10 తలాంతులు ఇచ్చాను, ఎన్ని సంపాదించండి అంటే, అయ్యా నీవు నాకు 10 తలాంతులు ఇస్తే నేను 10 తలాంతులు సంపాదించాను. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు నేను కొన్ని ఇంకా అధికారాలు ఇస్తున్నాను, నీకు ఇంకా కొన్ని పట్టణాల మీద అధికారిగా నేను నిన్ను నియమించుతున్నాను. ఎందుకంటే ఈ నమ్మకం అనేది చాలా విలువైనది. కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి గనుక, కొంచెములోనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంచెములోనే నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో చూడండి.
లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనములో, మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు, ప్రియమైన దేవుని మిక్కిలి కొంచెములో నమ్మకం, కొంచెములోనే నమ్మకముగా ఉంటే ఇంకా నిన్ను దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 23-24 చదవండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను నమ్మి 10 తలాంతులు ఇవ్వచ్చు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని అడిగాడు, అయ్యా ఇదిగో నీవు 5 తలాంతులు నాకు ఇచ్చావు, నేను మరొక 5 తలాంతులను నేను సంపాదించానంటే, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నేను నిన్ను పట్టణానికి అధికారిగా నియమించబోతున్నాను అన్నాడు. 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ యేసు ప్రభువారిని లేదా యజమానిని సరిగా అర్థం చేసుకోక, నీవు 1 తలాంతే ఇచ్చావు, నీవు కఠినాత్ముడు అని చెప్పి రుమాలలో కట్టి భూమిలో పెట్టి, ఆయన నీవు కఠినాత్ముడవు, విత్తని చోట కోయవాడవు, పంట కూర్చుకొని వాడవని, ఇదంతా నేను భూమిలో పెట్టి దాచిపెట్టానని దానిని నిస్వార్థంగా దానిని వాడుకోకుండా ఉన్నప్పుడు చెడ్డదాసుడా అన్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేకమైన వనరులను దేవుడిచ్చాడు. గొప్ప తలాంతులు, పాటలు పాడే తలాంతు దేవుడిచ్చాడు. పాటలు పాడాలి దేవుని సేవ కొరకు. వాక్యం చెప్పగలిగే తలాంతు దేవుడు మనలో ఇచ్చాడు. అనేకులకు వెళ్ళి వాక్యం బోధించాలి. ఇంకా అనేకమైన తలాంతులు, గొప్ప జ్ఞానం, ఇవన్నీ దేవుడు ఇచ్చింది. ఎందుకంటే ఆయన పనిలో మనం బాధ్యులం కాబట్టి. ఇవ్వబడిన ప్రతి తలాంతు దేవుని కొరకే ఉపయోగించాలి. కాబట్టి ఈనాడు ఈ సంఘములో ఉన్నటువంటి నా తోటి విశ్వాసులలో దేవుడు గొప్ప తలాంతులను దేవుడిచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవుడిచ్చాడు. కాబట్టి ఇవ్వబడినటువంటి తలాంతులను మనం జాగ్రత్తగా వినియోగించి వాటిని ఉన్నతంగా అభివృద్ధి చేయాలని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలందరినీ కూడా ప్రేమించి, ఆయన ఓనర్, మనము మేనేజర్స్. గాడ్ ఈజ్ ఓనర్, మ్యాన్ ఈజ్ మేనేజర్. కాబట్టి ఇవ్వబడినటువంటి ఈ సృష్టిలో ప్రతిదీ మనం కాపాడుతూ, ఇవ్వబడిన పనిలో బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ప్రతి పనిలో, బాధ్యతల్లో, ఉద్యోగంలో, కుటుంబంలో ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం కావాలంటే మనుషులకు కనబడవాలని కాదు, దేవునికి కనబడాలని. ఉద్యోగంలో బాధ్యత, నమ్మకం, కుటుంబంలో బాధ్యత, నమ్మకం, ఇవన్నీ చేయాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులు నేను చూడట్లేదని నీవేదో బాధ్యతను విస్మరించి చెడ్డ పనులు చేస్తే రేపొద్దున నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. తండ్రి ఎప్పుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు, మనలను పరీక్షిస్తూ ఉంటాడు, మన వైపు ఆయన చూస్తూ ఉంటాడు. నా కుమారుడు, నా బిడ్డ ఇవ్వబడినటువంటి పనిలో, బాధ్యతల్లో నమ్మకంగా ఉన్నారా? ఆదామా, నీవెక్కడున్నావు? ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో, ఇదిగో ఓ మానవుడా, నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఎక్కడున్నావు? అయ్యా, నీ మాట విన్నప్పుడు నేను చెట్ల పొదలలో దాగుకుంటుని. దాక్కున్నావా? ఓ మానవుడా, దాక్కున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి దానికి లెక్క దేవుడిస్తాడు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14-30 మనం చూస్తూ ఉంటాం, ఎన్నో తలాంతులను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ రోజున ఇవ్వబడినటువంటి ప్రతి దానికి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. కాబట్టి యోసేపు మంచి స్టివర్షిప్, మోషే గొప్ప స్టివర్షిప్. కాబట్టి మనము కూడా ఈ లోకములో జీవిస్తూ ఉండగా మంచి స్టివర్షిప్ చేయాలి. అంతేగాని పని చేయకుండా, బాధ్యత లేకుండా ఉండొద్దు. 2వ తెస్సలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, పని చేయక భోజనము చేయవద్దు. పని చేయక సోమరులుగా ఇంట్లో ఉండొద్దు. అమెరికా దేశంలో మనం చూసినట్లయితే వారి ఇంటిలో ఒక బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులు కుమారుని కానీ కుమార్తెను కానీ 18 సంవత్సరాల వరకే పెంచుతారు. వాళ్ళు 18 ఏళ్ళు చేసి నీ పని నువ్వు చేయాలా, నీ డబ్బు నువ్వే సంపాదించాలి, నీది నీవే డెవలప్ చేసుకోవాలని చెప్పి అమెరికా ఉన్నతమైన దేశాలలో 18 ఏండ్లే
కుమారుని కానీ కుమార్తెని కానీ పెంచేది. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా ఇంటికి తల్లిదండ్రులు చూడటానికి వచ్చి అన్నం తిన్నారనుకోండి, ఇంట్లో ఖచ్చితంగా పేమెంట్ చేయాలా. ఏ పని చేయకోకుండా డబ్బులు ఇవ్వకుండా అన్నం తినకూడదు. ఎందుకంటే సోమరులుగా ఉండడం అనేది దేవునికి ఇష్టమైనది కాదు. బాధ్యత అనేది చాలా విలువైనది. ఈనాడు మన ఇండియాలో మన కుటుంబాలలో తండ్రి తల్లి ఒక్కరు పని చేస్తే బిడ్డలందరూ కూడా సోమరులుగా ఇంట్లో కూర్చొని భోజనం చేయకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. పని చేయుచు ప్రియమైన వారలారా, పని చేయక భోజనం చేయొద్దు. పని చేయాలా, ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా పని చేయాలా. ఇంట్లో ప్రతి వ్యక్తి పని చేయాలి. ఈ పని చేయడం అనేదే బాధ్యత. కాబట్టి ఈ స్టువర్డ్షిప్, ఈ గృహ నిర్వాహకత్వంలో మనకి ఇవ్వబడిన ప్రతి పనిలో నమ్మకముగా మనం పని చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుడు కర్త, కర్మ, క్రియ. దేవుడు పని చేశాడు, కుమారుడు పని చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం కూడా పని చేస్తూ ఆ పనిలో నమ్మకత్వాన్ని కలిగి బాధ్యతాయుతముగా, రెస్పాన్సిబిలిటీగా, అకౌంటబిలిటీగా మనకివ్వబడిన ప్రతి పనిలో నమ్మకముగా జీవించడానికి త్రియేక దేవుడు మనలను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ కొందనాలు, స్తోత్రములు నాయనా. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ ఎంతో విలువైనదని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. స్టువర్డ్షిప్, దేవా నీవే మా ఓనర్, మా ఓనర్ మీరే. ఒక మానవుడిగా మేనేజ్మెంట్ చేయడానికే మీరు మమ్మల్ని సృష్టించారు ప్రభువా. ఇవ్వబడిన ప్రతి పనిలో, ఉద్యోగములో, కుటుంబ జీవితములో, సంఘములో, సమాజములో ప్రభువా రెస్పాన్సిబిలిటీగా ఉండాలని మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, యోసేపు నమ్మకమైనటువంటి వ్యక్తి. మేము కూడా ప్రభువా ఇవ్వబడిన ప్రతి పనిలో బాధ్యత కలిగి నమ్మకముగా, యథార్థముగా, భక్తిగా మీకు కనబడాలని మాత్రమే ప్రభువా మేము పని చేయాలి. ఈ లోకములో మనుషులకు కనబడవలనని కాదు, కానీ దేవా నీకు కనబడి యథార్థత కలిగి, భక్తి కలిగి, భయము కలిగి, అబ్రహాము వలె విశ్వాసము కలిగి ప్రభువా ఈ లోకములో జీవించడానికి మీ కృప దయచేయండి. నీవైతే మమ్మలను ప్రేమించి ఇదిగో ఆ పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దేవా ఇదిగో రిక్తుడుగా చేసుకొని మమ్మలందరినీ ధనవంతులుగా చేయడానికి మా నిమిత్తము ప్రభువా నీవు దరిద్రుడవయ్యావు. కెపాలే, కెవియోన్, గోల్గోతా అనబడిన స్థలములో మేము చేసినటువంటి మా అపరాధములను బట్టి, మా పాపములను బట్టి ప్రభువా ఆ సిలువలో ఘోరమైన మరణాన్ని అనుభవించి మా కొరకు చనిపోయి ఎన్నో చిత్రహింసలు పొంది పాపం, శాపం, రోగమంతా ఆ కలవరి సిలువలో వేసుకొని ప్రభువా మాకు విడుదల, విమోచన ఇచ్చిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభువా ఒకవేళ మేము బాధ్యతలను విస్మరిస్తున్నామేమో, నమ్మకము లేకుండా జీవిస్తున్నామేమో, దయగల మా తండ్రి నీ వాక్యం విన్నటువంటి మేము ఒక అబ్రహాము వలె, ఒక యోసేపు వలె, ఒక మోషే వలె మేము జీవించడానికి మీ కృప దయచేయండి. ప్రతి దానికి మేము లెక్క అప్పచెప్పాలి దేవా. ఇదిగో నాయన నీవు మమ్మలను చూడట్లేదని కాదు, నీవు ప్రతిరోజు మమ్మలను చూస్తూ ఉన్నావు, మమ్మలను పరీక్షిస్తూ ఉన్నావు దేవా. ఇదిగోనైనా మా జీవితాలను మీరు పరీక్షిస్తూ ఉన్న దేవుడు ప్రభువా. మాసిదోనియా సంఘాన్ని పరీక్షించినావు, వారు పరీక్షలో పాస్ అయినారు, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజునైనా నీ బిడ్డలంగా మేమందరము మీ సన్నిధికి వచ్చాం దేవా. అందరినీ ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.